హాయ్, నేను మీ లక్ష్మణ్. మీరు చూస్తున్నది లక్ష్మణ్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. నా ఛానల్లోని లేటెస్ట్ అప్డేట్స్ను మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే మీరు నా ఛానల్ పేరు పక్కన సబ్స్క్రైబ్ అని ఉంటుంది. అది క్లిక్ చేయడం ద్వారా నా లేటెస్ట్ అప్డేట్స్ను మీరు పొందవచ్చు. ఈరోజు నేను చెప్పేది ఏమిటంటే తెలుగులో టైప్ చేయడం ఎలా ఆండ్రాయిడ్ మొబైల్లో. ఫస్ట్ ప్లేస్టోర్లోకి వెళ్ళి గూగుల్ ఇండిక్ అనే టైప్ చేయండి. గూగుల్ ఇండిక్ అనే కీబోర్డు ఓపెన్ అవుతుంది, చూడండి. గూగుల్ ఇండిక్ కీబోర్డ్ చూసారా? దాన్ని డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను లింకు. సెలెక్ట్ ఇన్పుట్ మెథడ్, గూగుల్ ఇండిక్ కీబోర్డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. యాక్సెప్ట్, నెక్స్ట్, ఆల్ స్టెప్స్ ఈజ్ ఓవర్. ఇది వచ్చేసి థీమ్ సెలెక్ట్ చేసుకోవాలి మనం. గెట్ స్టార్టెడ్. ఇది వచ్చి సెట్టింగ్స్ వచ్చేసి కీబోర్డ్ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోండి. థీమ్ వీటిలో డిఫాల్ట్గా ఉండే థీమ్ బ్లాక్, గ్రీన్, కాఫీ, పింక్ ఇలాంటివి ఏది కావాలన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేకుంటే మన ఇమేజ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకు కావాల్సిన మన గ్యాలరీలో ఉండే ఇమేజెస్ చూడండి. ఇది ఈ ఇమేజ్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి బ్రైట్నెస్ మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా బ్రైట్నెస్ పెరిగే కొద్దీ ఆల్ఫాబెట్స్ లైట్ అయిపోతూ ఉంటాయి. అందువల్ల మనం సెట్ చేసుకోవాలి మనకు నచ్చిన విధంగా. డన్. బ్యాక్ వచ్చేసి సౌండ్స్ ఆన్ చేసుకోండి. సిస్టమ్ డిఫాల్ట్ ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత వచ్చేసి చెక్ చేద్దాం. హ్యాండ్ రైట్ నార్మల్లోనే ఉంచుకోండి. మనం చూద్దాం ఏ విధంగా రాద్దాం అన్నది టైప్ చేయడం. చూడండి, ఇది వచ్చేసి ఏబిసి అని ఉంది కదా, పక్కన టిక్ చేయండి. మనకి బెంగాలీ, కన్నడ, తమిళ్, పంజాబీ, ఒడియా మనకు కావాల్సిందే చాలా ఉంటాయి దీంట్లో. మనకు కావాల్సిన తెలుగు కాబట్టి తెలుగు క్లిక్ చేసి ఓకే చేయండి. ఈ విధంగా రాయాలని చూపిస్తుంది. ఇప్పుడు హాయ్ అని టైప్ చేయాలనుకోండి. HAI. ఇదిగోండి, ఈ విధంగా హాయ్ హాయ్ హైదరాబాద్ ఈ విధంగా వస్తుంది. మనకు కావాల్సిందని సెట్ చేసుకోవచ్చు. లేకపోతే స్పేస్ బార్ కొట్టినా కూడా వచ్చేస్తుంది. చూడండి, గులాబీ ఉంది కదా, స్పేస్ ఇస్తే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకేనా? ఈ విధంగా మనకు కావాల్సిన అదే ఇప్పుడు ఇంగ్లీష్లో టైప్ చేసుకోవాలండి. సగంలో ఈ విధంగా ఇంగ్లీష్ వచ్చేస్తుంది. మనం ఇంగ్లీష్లోనే టైప్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా మనకు కావాల్సిన విధంగా ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్, తెలుగు కావాలంటే తెలుగు వీటిలోనే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ విధంగా గూగుల్దే కాబట్టి సేఫ్గా ఉంటుంది. ఈ ఆప్షన్ కూడా ఉంది, రికార్డింగ్ ఆప్షను. హౌ ఆర్ యూ. చూడండి, ఈ విధంగా వచ్చేసింది కదా. అదే మనకి ఇంగ్లీష్లో వస్తుందే కానీ తెలుగులో రాదు. ఓకేనా? చూద్దాం తెలుగులో కూడా వస్తుంది. ఎలా ఉన్నావు. రాదు, ఇంగ్లీష్లోనే వస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ యాప్ని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్.